అంతా కట్టకట్టుకుని ఒకేసారి తగలడ్డారు. నేను చచ్చానో లేదా ఇంకా బ్రతికే ఉన్నానో చూసిపోదామనే. మీరు ఫోన్ చేయలేదు, పిల్లలు కూడా. అందుకని అది కాదండి. ఏది కాదు? మీరు ఆకలికి ఆగలేరని. ఆకలికి ఆగలేని ఆ శేఖర్ చచ్చేపటికి 2 రోజులు. ఏనాడు ఎవరితోనూ మాట కూడా పడి ఎరుగుని ఈ శేఖర్ చేవ చచ్చిన మూడ్లా ఇంకా బ్రతికే ఉన్నాడు. ఏవండి? ఏవండి అని పిలిచే అర్హతను పోగొట్టుకున్నా. అంతేకాదు, వాళ్ళిద్దరిలో నా అసలు పెట్టెవరో తేలే వరకు మీరెవరో నాకు ముఖం కూడా చూపించరని వీళ్ళు. వెళ్ళండి, వెళ్ళండి. I say all of you get out immediately. Get out, I say. Get out. పూర్తిగా చెప్తున్నాను, మిమ్మల్ని మోసం చేయాలని కాదండి నేను ఈ నిజాన్ని దాచింది. మన వంశ గౌరవాన్ని నిలపాలని ఈ అగ్నిగుండాన్ని నాలోనే దాచుకున్నానండి. మనిద్దరం తోడబుట్టిన వాళ్ళం కాదన్న మాట గుర్తుకొస్తేనే గుండెలు అవిసిపోతున్నాయి శశి. నా రక్తనాళాలు బ్రద్దలైపోతున్నాయి, నా గుండె పెరిగిపోతుంది. మీ ఇద్దరిలో నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డెవరో తెలియకుండా ఇలా అనుక్షణం చచ్చే కంటే ఒకేసారి చావటం మంచిది. ఒకేసారి చావటం మంచిది. ఒకేసారి చావటం మంచిది. నాన్న ఏమండి, శశి కనిపించడం లేదండి. శశి రాత్రి నా పక్కనే పడుకుంది నాన్న, కానీ పొద్దుట్లే చూసేసరికి కనిపించడం లేదు. ఈ లెటర్ మాత్రం ఉంది, చూడండి నాన్న. చదివి వినిపించమ్మా. అమ్మా నాన్న, ఏ కుటుంబానికి రాకూడని సమస్య మన ఇంట్లో తలెత్తింది. ఆ సమస్య పెనుభూతమై మన నలుగురికి మనశ్శాంతి లేకుండా చేసింది. నాన్నగారి కళ్ళల్లో ఇంతటి కోపాన్ని, నీ ముఖంలో ఇంతటి బాధను నాకు ఊహ తెలిసాక నేను చూసి ఎరగను. అందుకే ఈ విషయంలో తీవ్రంగా ఆలోచించాను. కొన్ని విషయాలు సేకరించాను. ఫలితంగా నాకు తెలిసింది నేనే ఆ కళ్యాణి కూతురునని, రేఖ మీ సొంత కూతురని నిర్ణయించాను. నీచమైన చరిత్ర గల తల్లి రక్తం పంచుకు పుట్టిన నేను దేవాలయం లాంటి ఈ ఇంటిని అపవిత్రం చేయడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నాను. నేను మీకు దొరకను. రేఖ, ఈ దేవాలయంలో ఆప్యాయత పొందే అర్హత, అదృష్టం నీకు మాత్రమే ఉన్నాయమ్మా. అమ్మని నాన్నని జాగ్రత్తగా చూసుకోమ్మా. శశి, నేను నమ్మను. శశి కూడా నా కూతురే. నా కోసం నా బిడ్డ బలైపోవడానికి నేను ఒప్పుకోను. బాబు, ఎవరో కళ్యాణ్ గారంటే తమ కోసం వచ్చారు. ఎవరు? కళ్యాణి? అవును బాబు గారు, నేనే కళ్యాణి.
ఎందుకు వచ్చావు ఇక్కడికి? నా కథ చెప్పుకుందామని మా అన్నయ్య డాన్సులు అంటూ ఊళ్ళు పట్టుకుని వెళ్ళిపోయాడు. నా భర్త తాగుడుకు బానిసై పైసా సంపాదించలేని స్థితిలో పడిపోయాడు. ఇల్లు గడవడం కష్టం అయిపోయింది. నాకు వేరే గత్యంతరం లేక నాకు తెలిసిన ఒకే ఒక విద్య, మళ్ళీ నలుగురిలో డాన్స్ చేయడం ప్రారంభించాను. నా డబ్బు సంపాదనతో అతను ఇంకా వ్యసనపరుడై నన్ను వదిలి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన 10 రోజులకి నాకు నెల తప్పినట్టు తెలిసింది. నాకు నెలలు పెరిగే కొద్దీ డాన్స్ చేయడానికి వీలు పడలేదు. చివరికి చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతూ ఒక డాక్టర్ గారిని ప్రాధాయపడ్డాను. ఆ పుణ్యవతి నాకు పురుడు పోసింది. 12 బిడ్డని కన్నాను. అన్నం పెట్టలేని తల్లి దగ్గర నా బిడ్డ నరకయాతన పడకూడదని మరే మహాతల్లి నీడ చేరుకున్నా నా బిడ్డ సుఖపడుతుందన్న స్వార్థంతో పురుటి కందుని ఆసుపత్రిలోని వదిలి వెళ్ళిపోయాను. అయితే ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? నేను అనుభవించిన నరకం పగవాడికి కూడా వద్దు బాబు గారు. ఎన్నో ఊళ్ళు తిరిగాను, ఊడిగం చేశాను. వయసు పైన పడుతున్న కొద్దీ నా కన్న బిడ్డను చూసుకోవాలన్న కోరిక పెరిగింది. ఈ ఊరు వచ్చాను. ఆసుపత్రిలో విచారించాను. నా బిడ్డ ఇక్కడ పెరుగుతుందని తెలిసింది. అది పుట్టగానే దాని మెడ మీద పుట్టుమచ్చ చూసి దానికి రాజభోగం ఉందని అనుకున్నాను. అందుకే అది ఇంత గొప్పింట చేరగలిగింది. నువ్వు చెప్పేది నిజమేనా? నీ కూతురు మెడ మీద పుట్టుమచ్చ నువ్వు చూసావా? చూశాను బాబు గారు. అదొకటే నా కూతురిని పోల్చుకోవడానికి మిగిలిన గుర్తు. అయితే సందేహం లేదు, నీ కూతురే శశి. శశి నీ కూతురు. అది నా కూతురు పేరా బాబు? ఏది, ఎక్కడుందమ్మా నా బిడ్డ? ప్రస్తుతానికి ఇక్కడ లేదమ్మా. లేదా నా బిడ్డ ఇక్కడ లేదా? ఏం చేశారమ్మా నా బిడ్డని? నిజం తెలిసాక మా మధ్య ఉండలేక సిగ్గుతో సగం చచ్చి మరి పారిపోయింది. అయ్యయ్యో, నా బిడ్డ నక్కును చేర్చుకుందామని గంపెడ ఆశతో వచ్చానే. ఏం చేశారు నా బిడ్డని? ఎక్కడ దాచారు చెప్పండి. నడవమ్మా, నడవమ్మా, నడు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్. వాట్స్ ద మ్యాటర్? ఎక్స్క్యూజ్ మీ సార్, ఉదయం ఊరి చివరి నది ఒడ్డున కొన్ని వస్తువులు దొరికాయి. వాటి మీద శశి అని పేరు ఉండటంతో మీ అమ్మాయి ఏమైనా తీసుకొచ్చాం. అమ్మా శశి. చూడండి సార్. ఎస్ ఇన్స్పెక్టర్, ఈ నగలు మా శశి. తన ఆత్మహత్యకు ఎవరో బాధ్యులు గారని శశి రాసిన ఉత్తరం నగల ప్రక్కన దొరికింది సార్. రాత ఆమెదో కాదో చూడండి. మా శశివరాత్రి. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. శవాన్ని బయటికి తీయడానికి శాయశక్తిలో ప్రయత్నించాం, దొరకలేదు. వివరాలు ఏమైనా తెలిస్తే ఇన్ఫార్మ్ చేస్తాం. వస్తాను సార్. థ్యాంక్ యూ. లింగయ్య, మచ్చలేని స్ఫటికం లాంటిది నా వంశం. నిప్పు లాంటి పవిత్రమైంది నా వంశం. అలాంటి వంశానికి ఏకైక వారసురాలు ఎవరో తెలుసా? ఇంకెవరు? నా రేఖాడియర్. నా రేఖాడియర్. రేఖాడియర్. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి.